హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అబ్బు బ్లాగ్స్ అండ్ గైస్ మార్నింగ్ అయితే లేచేసా. మార్నింగ్ లేచేసిన తర్వాత మసీద్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట. మసీద్కి వెళ్ళిపోయి నమాజ్ అయితే ఫజర్ నమాజ్ అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత అయితే మార్నింగ్ డుబాయ్కి వెళ్ళిపోయాయి. నమాజ్ తర్వాత మనకైతే చాయ్ లేనిది తెల్లారదనమాట. చాయ్ తాగడి కానీ టాటవేలం దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. చాయ్ తాగేసి మళ్ళీ నేనైతే షాప్కి అయితే రావడం జరిగింది. షాప్కి వచ్చేసిన తర్వాత ఏమైందంటే షాప్ అంతా క్లీన్ చేద్దాం, చాలా రోజులు అయింది కదా క్లీన్ చేయగా అనేసి మైండ్లో అయితే థాట్ వచ్చేసింది. దాని తర్వాత ఏమైనా సరే డిసైడ్ అయిపోయినా. దాని తర్వాత అయితే షాప్లో ఉన్న స్టాక్ అంతా పక్కన తీసి పెట్టిన తర్వాత ఏం చేశాను అంటే నేనైతే మిర్రర్స్ అన్ని క్లీన్ చేద్దాం నీట్గా అని మిర్రర్స్ అన్ని క్లీన్ చేసేసా. చూడండి మిర్రర్స్ అన్ని క్లీన్ చేసేసిన తర్వాత ఎక్కడి వస్తువులు తీసేసినాను అక్కడికి పెట్టేస్తున్నాను అనమాట. చూడండి దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ వెనకాల ఇంకొక సెక్షన్ ఉందన్నమాట. దాన్ని కూడా క్లీన్ చేసేద్దామని దాని దగ్గరికి అయితే కూడా కెమెరా మార్చేసిన తర్వాత అవన్నీ నీట్గా తీసుకొని దానికి కూడా నీట్గా తుడిచేసిన అనమాట. నీట్గా తుడిచేసి మళ్ళీ ఎక్కడి వస్తువులు అక్కడైతే పెట్టేసా. చూడండి ఎక్కడ వస్తే అయితే అక్కడే పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ మొత్తం అయితే నీట్గా అయితే పెట్టేసాయి అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇంకా రిపేర్ సెక్షన్ కూడా ఉంది. రిపేర్ సెక్షన్ కూడా క్లీనింగ్ చేద్దామంటే నేను వచ్చేసి 1 వీక్కి అట్లా పూర్తి షాప్ అయితే క్లీన్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి రిపేర్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసి రిపేర్ సెక్షన్ కూడా క్లీన్ చేద్దామని రిపేర్లో ఏమేమి ఉన్నాయో కలిసి అంతా పక్కన పెట్టేసి మళ్ళీ నీట్గా అయితే క్లీన్ చేసేసా. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత కింద కూడా క్లీన్ చేయాలి కదా. కింద ఫస్ట్ క్లీన్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఫస్ట్ క్లీన్ చేసినాం అనుకో బయట అంతా క్లీన్ చేసినా కాబట్టి ఆయన కింద పడుతుందని ఫస్ట్ క్లీన్ చేయాలి అనమాట. దాని తర్వాత వచ్చేసి అంతా క్లీన్ అయిపోయిన తర్వాత కింద కూడా క్లీన్ చేసుకుంటే అది నీట్గా ఉంటుందని కింద అంతా క్లీన్ చేసేసా. చూడండి కొద్దిగా పర్సన్ పట్టు ఉంది, వాయిస్ సరిగా లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఒక్క రోజు కోసం. చూడండి దాని తర్వాత వచ్చేసి మిర్రర్స్ అయితే క్లీన్ చేసేసా అనమాట. మిర్రర్స్ క్లీన్ చేసిన తర్వాత బైక్ కొద్దిగా ప్రాబ్లం వచ్చింటే బైక్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా అనమాట. బైక్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి చూసి ఆయిల్ చేంజ్ చేసుకోవాలంట. ఎండ అయితే ఫుల్ చంపేస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి అడ్రస్ అయితే వేద్దామని అట్లా తీసేసి ఏటీఎం మర్మాల నుంచి పక్కన సైడ్లో ఏటీఎం ఉంటుంది, ఏటీఎం ఆపోజిట్లో ఉంటుంది షాప్ అంగడి అయితే. మనమైతే ఇక్కడికి వచ్చేసి ఆయిల్ చేంజ్ చేసేసి ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత కొద్దిగా చిన్న పని బ్యాంకులో ఉంటే బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాడు వచ్చేసి ఆధార్ కార్డు అవన్నీ తీసుకురామన్నాడు. ఇంటికి పోయా తీసుకొద్దామని మా తమ్ముడు వాడు అయితే నాకు ఎంట పడ్డాడు. నేను వస్తాను వానికైతే ఒక రౌండ్ తిప్పుకొని పోయా. వాడు చూడండి బైక్ తోలుతా అంటే వానికి వచ్చేసి రేస్ హ్యాండిల్ ఇచ్చేసి వాడు తోలుకున్నాడు. దాని తర్వాత అయితే జోహర్ నమాజ్కి టైం అంటే జోహర్ నమాజ్కి అయితే వెళ్ళిపోయా. జోహర్ నమాజ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్నం తినేసి షాప్కి అయితే రావడం జరిగింది. షాప్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ నైట్ అయితే షాప్ అయితే క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయాను.